క్వాలిటీస్, వాళ్ళ కటౌట్స్ ఉన్న వాళ్ళపై కంటెంట్ ని రెడీ చేసి మనందరినీ కడుపు పనవించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ముద్దిచ్చి ఓ చినుకు ముచ్చమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే రూమా ఓల్డేజ్ హోమారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలనే మీనా గారి కంటే ఏజ్ లో 2 ఏళ్ళు పెద్ద. నేను మాత్రం మీనా గారి కంటే ఓ 2 ఏళ్ళు చిన్న. అలాంటి చెప్పకండిరా. ఆవిడ దృశ్యం సినిమాలో పడ్డ టెన్షన్ కంటే ఎక్కడ ఆవిడ ఏజ్ బయట పెడతారన్న టెన్షన్ ఎక్కువైంది ఆవిడ. ఒరే అది కాదు కానొరే, మొన్న శివరాత్రికి జాగారం చేశాను కదా, నేను అనుకున్నా నా దగ్గరకు వస్తా. అక్కడ యమధర్మరాజు కూడా నీ కోసం జాగారం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తావా అని. ఎగ్జామ్స్ వస్తున్నాయిరా బాబు, అన్ని గుర్తున్నట్టే ఉంటాయి, ఒకటి గుర్తుండి చావదు. ఈ ఎగ్జామ్స్ కూడా నీ కెరియర్ లాంటివేరా. చూడటానికి అన్ని సినిమాల్లో కనపడినట్టే ఉంటావు, కానీ పలానా సినిమా చెప్దామంటే ఏది గుర్తురాదు. అది కాదు కానొరే, ఫేస్బుక్ లో ఎవడో పోస్ట్ పెట్టారా, నిమిషంలో 60,000 మంది చూసారా. వాడేరా ఫేస్బుక్ కనిపెట్టింది, మార్క్ జుబర్గార్డ్. కనిపెట్టినోడు ఎంత తేలిగ్గా తీసి పడేశాడో. ఈ రోజుల్లో కనిపెట్టినోడి కంటే కనిపెట్టినోడు దానికి బొక్కలు కనిపెడతారు చూసావు, వాళ్ళకే వాల్యూ ఎక్కువ. కానీ రే ఏంట్రా అనసూయ గారు అలాగా చూస్తున్నా? ఈ రోజు అనసూయ అదిరిపోయిందిరా. డ్రెస్ ఇది అందం. అనసూయ గ్లామరే. రే అదే ఆవిడికి పెళ్లి అయిందిరా. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. ఇప్పుడు దేవత ప్రత్యక్షమై డాడీ కావాలా అనసూయ కావాలని అడిగితే మా డాడీకి కోడలుగా అనసూయ లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారా? మరి మీనా గారు? ఆ ప్రత్యక్షమైన దేవత ఆవిడేరా. వాళ్ళని ఎందుకురా అంతలా పొగుడుతున్నావు? శత్రువుని పొడిచి చంపాలి, స్త్రీని పొగిడి చంపాలి అన్నారా? కామన్ గా చేస్తున్నా లేవే తప్పుగా. ఎండాకాలంలో ఇంత వణుకుతున్నారేంట్రా? మీ చేతికి చెక్కిచ్చి 10,000 రాయమంటే 10 లక్షలని రాస్తారేమో. మీ వణుకుడు తగలయ్యా. పేపర్ టీ. చిన్న షాక్ కే ఒక వ్యక్తి మృతి. ఈ షాక్ కొట్టినప్పుడు ఎవడో చనిపోడండి. షాక్ కొడితే వాడిని కాపాడడానికి కర్రతో కొడతారు చూసా, అప్పుడు చస్తాడు వాడు. అవునరా, పక్కింట్లో ఎవరో పాప దిగిందంటగా. బాబో నిజమా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. అమ్మాయి నేను వెళ్తాంట. నాకు భయం వేసింది అనుకో, బీపీ విరిగిపోతే ఆవేశం వస్తే ఆలస్యం వచ్చేస్తుంది. ఏంటి నాకున్నాయన్నీ నీకున్నాయండి? ఎక్కువే ఉన్నాయి నాకు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఎందుకు? అందం ముందు పుట్టిందా మీరు ముందు పుట్టారా కనుక్కుందామని. అరే నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పా. దేనికిరా? అస్థికలు ముందు పుట్టాయా నువ్వు ముందు పుట్టావా తెలుసుకున్నా. ఏమాయ్ నువ్వు ఓకే అంటే నీకు నాకు మధ్య ఎవ్వరు లేకుండా ఎవ్వరు రాడు. ఇది ఒక్కటే వత్తది చూసుకోను కొంచెం. అలా కాదురా, ప్రేమ చాలా గొప్పదని అందరూ అంటూ ఉంటారు కదా. లోకుల మాటలు వినకూడదురా. కొనేటప్పుడు జామకాయ తీయగా ఉందా అని అడుగుతారు. అవును. కొనిన తర్వాత ఉప్పు కారం అద్దేసుకుని మరీ తింటారు. వాళ్ళ మాటలు ఎలా వింటారా మీరు? రేపు నీ పెద్దలను తీసుకురా, ఓ చేతితో తాలిబొట్టు, ఓ చేతితో కొబ్బరికాయ, ఓ చేతితో జీలకర్ర బెల్లం, ఓ చేతితో సినిమాల్లో పురోహితుడు క్యారెక్టర్లు చేసి మొత్తం పెళ్లి సామాగ్రి పడక ఇడికి పడిపోయిందంట్రా. రాజు కృష్ణ, ఊర్లో పెద్ద గొడవలు అవుతున్నారా? మీ నాన్నని సర్పంచ్ అవ్వకుండా ఆపుతున్నాడంట. ఏంటి మా నాన్నని సర్పంచ్? ఏం చేస్తారా? ఆ మ్యూజిక్ నరాలు ఓపెన్ అవ్వాలరా. నీ పేగులు కూడా బయటకు వచ్చేలా ఉన్నాయి. కాసేపాగరా. నీకు అర్థం అవుతలేదురా, అక్కడ మా నాన్న రిస్క్ లో ఉన్నాడ్రా. నేను వెళ్ళకపోతే కుదరదరా. మేము కూడా వస్తాంరా. ఒరే ఈడేంట్రా అన్ని అయిపోయినాయి, తలుపు దగ్గరికి వచ్చాడు. ఈయనరా మా నాన్నగారు. మీరు మా అబ్బాయి ఫ్రెండ్సా? అవునండి. ఊర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఊరు పెద్ద అన్నప్పుడే తెలుసండి మేము ఊర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది విషయం. ఒరే రాజు, నాన్నా, ఇక్కడ ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి నీకు తెలుసా? నువ్వు ప్రేమించిన నీ మరదలు తీసుకెళ్లిపోయారు. ఏంటి నా మరద? ఒరే అది మ్యూజిక్ కానీ ఎముకలా అర్థం కావట్లేదురా బాబు.
మా మరదలు కూడా తీసుకుపోయాడంటాడు. నువ్వు లోపలికి వెళ్ళానా? కమ్మన్. నా మరదలు రా. నువ్వు ఒక ప్రభాసు, అదొక అనుష్క, వాడు ఒక సత్యరాజు. ఇక మేము చూడాలి ఈ మిర్చి. కట్టేసి ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు ఇవ్వలేదు, ఒక మిరిండా ఇవ్వలేదు, కనీసం మిల్క్ షేక్ కూడా ఇవ్వలేదు బాబా. అలాగే ఒక క్యారీ వ్యాన్, హెయిర్ డ్రెస్సర్ కూడా అడుగు. ఏం కంగారు పడుకు, నిన్ను నేను కాపాడుతాను. వాళ్ళ కాలు పట్టుకుని ప్రాధేయపడదామన్నా నీకు తెలుసు కదా బాబా, కళ్ళ కూడా పరాయి పురుషుడి పాదం కూడా ముట్టుకున్నాను. ఇప్పుడు ఆవిడ వేసింది మామూలు రాడ్డు కాదు, విశాఖ వారి 70mm రాడ్డు. నువ్వు నేను దాన్ని కాపాడాలి. సరేరా, జాగ్రత్తగా తీసుకెళ్తాం. వాడిని సర్పంచ్ కానివ్వను, వాడిని నరికేస్తా, వాడి కొడుకుని నరికేస్తా, గిఫ్ట్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ని నరికేస్తా. మీరేంట్రా వందన బ్రదర్స్ లో 1+1 ఆఫర్ కింద అందరినీ నరికేస్తానంటున్నాడు. ఎవర్రా మీరు? ఆ ఊరి నుంచే వచ్చారు కదా. నువ్వు మా ఊరు రావాలంటే కెచ్ చేయాలి, ప్లాన్ చేయాలి. నేను యాంగర్ కున్న సట్టేసుకుంటే చాలు. ఒక్కసారి కత్తి వాడడం మొదలెట్టానంటే నాకంటే వాడెవడు లేడు. నీకు పెట్ట కథ చెప్తాను విను. ఒక ట్రైన్ వస్తుంది, ఒకడు వెనక నుంచి తిరిగి పారిపోతున్నాడు. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం అంటారు. ట్రైన్ వస్తుంది, దానికి ఎదురు వస్తున్నాడు ఒకడు, దీన్ని ఏమంటారు? దీన్ని రిస్క్ చేయడమే అంటారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ లో ట్రైన్ ఎవరో తెలుసు. అందులో డౌటే లేదు, ట్రైన్ నువ్వే. ట్రైన్ నుంచి కింద దాకా అన్ని బోగీలే, ఇంజన్ ఒక్కటే పని చేయదు. ఎవరికి తెలియదు, నువ్వు కంటిన్యూ చేయి. నాతో ఆటలాడొద్దు. సింహంతో వేట, నాతో ఆట. వన్స్ నువ్వు మొదలెట్టిన తర్వాత నువ్వు ఆపిన నేను ఆపను. ఏటన్నయ్య ఈ తొక్కలో డిస్కషన్ లో ముగ్గురు ఉన్నారు, వేసి పడేద్దాం. ఏంట్రా ఒక్క ఎపిసోడ్ వచ్చి ఏంట్రా? ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా, కత్తి దిగిందా లేదా అని. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆయన మా నాన్నగారు. ఈయన మీ నాన్నగారా? ఇంతసేపు నేను పోరాడింది మావయ్య తోట. మావయ్య మీరు ఎంత ట్రై చేసినా ఆ హగ్గు కుదరలేకనట్టు నువ్వు. వాడు వెళ్ళిపోయాడు రా, నీ కోసం నేనున్నాడు రా. నాకు ఇంకొక అమ్మాయి ఉంది. నీకు ఇంకొక అమ్మాయి అంతే, ఇక్కడ ఏ బొడకాగాడు రాడు. మేమేంటి ఫ్రెండ్షిప్ ఇది. ఆ అమ్మాయి పేరు అనసూయ. ఏంటి మీ ఇంకొక అమ్మాయి అనసూయ? నువ్వు వదులు, ఇక సెలవరా. మీకు దండం పెడతా. నీకు నేనున్నాను బాబు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఒక పని మనిషి ఉంది, ఆ అమ్మాయి పేరు దమయంతి. పని మనిషి ఉందా? ఈ విషయం ముందే తెలితే యుద్ధాలు గొడవలు ఉండకపోనుగా. డైరెక్ట్ ప్రెసిడెంట్ నువ్వేగా. నాన్న నువ్వు చెప్పరా. వీలైతే ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మీరందరూ వెళ్ళిపోయినా పర్వాలేదురా, నా మరదలు శాంతుందిరా. ఎవడా నువ్వు గొట్టం తెలిపి వాడిగా నీ ప్రెసిడెంట్ అయ్యింటే వాడు కొడుకు నేను చేసుకుందాం అనుకున్నా. వాడికి ఆ పదవి పోయిన తర్వాత నీకేంది మామా? అది కంప్లీట్ చేయి. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారంట. మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక్కటి గుర్తుకొస్తుందిరా. జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు మిమ్మల్ని అందరినీ నేను నమ్మడం రా. హాయ్ జూనియర్ రేలంగి గారు. ఏంటండి అంతేసి పంచలేసేసారు? ఇంతో ఎవరేయగలరమ్మా? మీనా గారు ఎలా అనిపించింది హై ప్రాది అండ్ రైజింగ్ రాజు స్కిట్? నేను ఒక 2-3 విషయాలు అడగాలనుకున్నాను, కానీ టోటలీ చూడగానే మర్చిపోయాను. అసలు ఏం అడగాలో మర్చిపోయాను. రాజు, మీరు ఎవ్రీ టైమ్ ఆ ఎమోషన్ రాగానే ఒక యాక్షన్ చేస్తారు. ఇది ఎలా ఒకసారి చూపించండి నా కోసం ఇంకోసారి. వెరీ నైస్. అందరూ ఇలా చేసి నేను చూసాను, ఇలా చేసి నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత ఎంటర్టైనింగ్ గా సూపర్ గా ఉంటుంది. అది జూనియర్ రేలంగి గారు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేలంగి గారు ఆల్మోస్ట్ మిమ్మల్ని చూస్తే ఆయన చూసినట్టు ఉంటుంది. రాజు గారు, ఈ స్కిట్ లో మీరే ఎక్స్ప్రెషన్ అండ్ హ్యాండ్ మూవ్మెంట్ తో చూపించారు కదా, సో దానికి చాలా బాగా వర్కౌట్ అయింది. అది గారు, నేను ఎప్పుడు మీకు చాలా పెద్ద ఫ్యాన్.